నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చూసాను. ఎవరికైతే జాబ్స్ లేవో తెలంగాణలో వాళ్ళందరికీ ఒక 3,00,000 ఇస్తారంట ఇయర్లీ. ఆ పోస్ట్ కింద కామెంట్స్‌లో కొట్టుకుంటున్నారు జనాలు. ఎందుకు ఓసీ వాళ్ళకివ్వరు? ఓన్లీ బీసీలకి అండ్ అదర్ మైనారిటీస్‌కే ఎందుకిస్తున్నారు? ఓసీ వాళ్ళ దగ్గర ఓట్లు తీసుకుంటారు గానీ ఇలాంటి పథకాలు ఎందుకు ఓసీలకి ఇవ్వరని చెప్పి కొట్టుకుంటున్నారు. కనీసం ఒక్కరు గూడా కామెంట్ పెట్టలేదు. జాబ్స్ ఇప్పియవచ్చు కదా! ఇలా ఫ్రీగా మనీ ఇచ్చే బదులని. ఈ మనీ ఏం ఫ్రీగా ఇవ్వరు. ఇదంతా మళ్ళీ మన పైనే పడుతుంది. ఎక్స్‌ట్రా టాక్సెస్ అని అండ్ అన్నిటికి రేట్లు పెంచేస్తారు. అది తెలిసి గూడా మళ్ళీ చదువుకున్న వాళ్ళే ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకు క్వెషన్ చేయట్లేదు? ఇలా మనీ ఇవ్వకుండా జాబ్స్ ఇప్పియవచ్చు కదా! ఏమైనా కంపెనీస్ పెట్టొచ్చు కదా అని. ఫ్రీ బస్ స్కీమ్ పెడితే చూసారు గదా! ఏం జరిగిందో? కొట్టుకుంటున్నారు జనాలు బస్సులెక్కడానికి. ఇది గూడా అలాంటిదొక స్కీమే. ఇది స్కీమ్ గాదు ఒక పెద్ద స్కామ్. ఇలాంటి ఫ్రీ స్కీమ్స్‌కి అలవాటయిపోతే మనం లేజీగా అయిపోతాం. మనలోని పొటెన్షియల్ గూడా పోతుంది. గవర్నమెంట్స్ మారతాయి, స్కీమ్స్ మారతాయి. కానీ మనమే సఫర్ అవ్వాలి తర్వాత కూడా. సో, ఇదంతా మైండ్‌లో ఉంచుకొని యూత్ అందరూ జాబ్స్ గురించి ట్రై చేయండి. జాబ్స్‌ని క్రియేట్ చేసుకోండి. జాబ్స్ లేపోతే గానీ ఇలాంటి స్కీమ్స్‌కి మాత్రం అలవాటవ్వకండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి గైస్. బాయ్.